ఈ నెల దేవుడు మనలను ప్రేమించి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ జూలై మాసానికి సంబంధించి ప్రభు మనకు దయచేశారు. ఎంతమంది ఆ వాగ్దానాన్ని మీరు ఆల్రెడీ ఇప్పటికే చదివి ఆ వాగ్దానమును మీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏమండి, మరి మధ్యలో ఈ వాగ్దాన సందేశం గురించి మాట్లాడడానికి మనకు అవ్వలేదు. 4 రోజులు అయిపోయినాయి. అయినా నెల మరి ఆరంభంలో మొదటి వారంలోనే ఉన్నాం గనక ఈ వాగ్దాన సందేశాన్ని మీతో నేను పంచుకోవడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. అందరూ దేవుని వాక్యాన్ని మనస్కరించి శ్రద్ధగా వినాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అందరూ నా వెనకాల ఈ మాట చెప్పండి. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరొక్కసారి చెబుదామా? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇప్పుడు మీరు చెప్పండి ఈ మాట వాగ్దానాన్ని. ఇది దేవుడు ఎవరికిచ్చిన వాగ్దానము అని అంటే చెప్పండి, యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానం. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు, ఈ వాగ్దానం యెహోషువకి దేవుడిచ్చినది కదా, మరి పాస్టర్ గారు నాకెలా వర్తిస్తుందండి అనే ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఏమండి, అప్పుడు దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానమే. ఏమండి, యెహోషువతో దేవుడు ఈ విధంగా మాట్లాడారు. అయితే యెహోషువ నమ్మినటువంటి దేవుణ్ణే చెప్పండి మనం కూడా నమ్మాం. యెహోషువ ఆరాధించినటువంటి దేవునినే మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మనకి కూడా చెప్పండి ఏమవుతుంది, వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది అని అంటే వాగ్దానమును విశ్వాసముతో స్వతంత్రించుకున్న వారికి. హల్లెలూయా. ఏమంటే పరిశుద్ధ గ్రంథములో చాలా వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి, పరిశుద్ధ గ్రంథములో 1000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ముందుకు వచ్చేయండి. ఏమండి, 1000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఏమండి, దేవుడిచ్చినటువంటి చాలా గొప్ప వాగ్దానాలలో ఏమండి, దేవుడిచ్చినటువంటి లేక పరిశుద్ధ గ్రంథములో ఉన్న గొప్ప వాగ్దానాలలో ఇది ఒక గొప్ప వాగ్దానం. హల్లెలూయా. ఇది యెహోషువకి దేవుడిచ్చిన ఇది ఒక గొప్ప వాగ్దానం అనమాట. చాలా వాగ్దానాలు ఉన్నాయి, ఇది ఒకటి అనమాట. ఆ గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. అయితే ఇది యెహోషువ మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు మనందరికీ కూడా ఈ వాగ్దానము చెప్పండి ఏమవుతుంది, వర్తిస్తుంది. ఏమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకేమై ఉంటాడు. అది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలలో ఈ 7వ మాసములో దేవుడు మనందరితో చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటి అనంటే, నీ దేవుడనైనటువంటి నేను నీవు నడిచే మార్గమంతటిలో నీకేమై ఉంటాను. అది 6 మాసాలు చెప్పండి, దేవుడు మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడా లేడా? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే చెప్పండి మనం ఏమైవ్వగలిగాము? ఇదిగో ఇక్కడ కూర్చోగలిగాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని మాటలన్నీ వింటున్నాం. దేవుడు తోడుగా లేకపోతే ఎలాంటి పరిస్థితులు? నిజంగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వార్తలు వింటూ ఉంటుంటే చాలా ఇదవుతూ ఉంది. చాలామంది చాలా రీతులుగా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మృత్యువు అనేకులను ఆయా రీతులుగా కబళిస్తూ ఉంది. అనేక మంది కాలగర్భములో కలిసిపోతా ఉన్నారు, మృతుల లోకములోనికి వెళ్ళిపోతా ఉన్నారు.
కానీ నేటికి కూడా మనము సజీవులుగా ఉండి ఈరోజు ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము, దేవుని మాటలు వింటున్నాము అని అంటే ఈ సంవత్సరంలో గడిచిన 6 మాసాలు కూడా దేవుడు మనందరికీ చెప్పండి, ఆయన ఏమై ఉన్నారు అని అంటే తోడై ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు? తోడు. అంటే 6 మాసాలు తోడై ఉన్న దేవుడు మరలా ఈ 7వ మాసంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక గంభీరమైన మాట ఏంటనంటే, నీవు నడిచే మార్గం అంతటిలో నీకు తోడుగా. చాలా అద్భుతమైన వాగ్దానం అండి ఇది. అసలు నిజంగా ఈ వాగ్దానాన్ని బట్టి మనం చాలా ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన తోడు మన జీవితాల్లో లేకపోతే, ఏమండి, దేవుని తోడు లేకపోతే మన జీవితాల్లో మనం ఏమీ కూడా పొందుకోలేం. ఏమండి, దేవుని తోడు మన జీవితాల్లో లేకపోతే ఏమండి మనము క్షేమంగా ఉండలేం. 124వ కీర్తన మీరు చదివే ఉంటారు కదా. ఏమండి, చాలాసార్లు ఒకసారి చూడండి. ఏమండి, చాలామంది అనుకుంటారు, దేవుడు తోడుగా ఉండాలండి, లేకపోతే ఏమవుతుందనే ఆలోచన చాలామంది కలుగుద్ది. చదవండి ఈ మాట, 124వ కీర్తన మొదటి చరణం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదగా. అది చూసారు, చాలా ఉన్నాయి అక్కడ, లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు అన్నీ వివరించను కానీ ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయట? ఏమండి, ఎప్పుడు శత్రువుల యొక్క ఆగ్రహం మన మీద రగులుకుంటుందట. ఏమండి, ప్రాణముతోనే వాళ్ళు మనల్ని ఏం చేస్తారట? మింగేస్తారట. ప్రవాహము మన ప్రాణముల మీదగా పొర్లి పారుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే యెహోవా మనకు, అది దేవుడు మనకు తోడై ఉండకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే జరిగే నష్టాలు, ఏమండి, మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదు. ఎప్పుడో నేను ఒక వార్త చదివాను. ఒక పురోహితుడైన, అంటే ఒక పూజారి గారు వాళ్ళ పాప వివాహం చేసి, విజయవాడలో వివాహం కార్యక్రమాలన్నీ జరిగినాయి, మొత్తం అన్నీ కూడా చూసుకుని రిటర్న్ రాజమండ్రి అయింది. మరలా ఆయన కారులో ఏమండి కొంతమంది బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తుంటే కొంతమంది మధ్యలో వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే దిగాల్సినటువంటి వాళ్ళు దిగిపోయారు. ఈయన కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉండగా, మరి ఆల్రెడీ ఆ వివాహ కార్యక్రమం అంటే అన్ని రీతులుగా చేసినప్పుడు అన్నీ ఉంటాయి కదా. మరి వెనకాల నుండి ఒక సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు, ఆయన డ్రైవ్ చేసుకుంటూ, ఆయనే ఆ పూజారి గారే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. సడన్గా బ్రేక్ కొడితే వెనకాల నుండి కొబ్బరి బొండం ఏమండి ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చేది ఏమైంది అని అంటే, ఆ క్లచ్కి బ్రేక్కి, కారులోనమాట, క్లచ్కి బ్రేక్కి మధ్యలో ఏమండి అడ్డంగా ఉండిపోయింది అనమాట, ఇరుక్కుపోయింది. ఇప్పుడు స్పీడ్గా కారు వెళ్ళిపోతుంది, ఎదర ఒక ఏమంటే ట్రక్ ఉంది. ఏమంటే ఇప్పుడు ఈయన ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? బ్రేక్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ క్లచ్కి బ్రేక్కి మధ్యలో ఏముండిపోయింది? బొండం ఉండిపోయి ఎంత నొక్కినా కూడా ఏమవట్లేదు. ఈ లోపల నేరుగా స్పీడ్గా వెళ్ళి వేగంగా ఆ ట్రక్ని ఏమన్నా ఆయన గుద్దేసి అక్కడికక్కడే ఆ పూజారి గారు దుర్మరణం చెందటం జరిగింది. అంటే అంతకుముందే చెప్పండి, ఆ కుటుంబంలో చెప్పండి ఎలాంటి కార్యం జరిగింది? శుభకార్యం, ఆనందం, సంతోషం ఎంతో. ఏమండి, కొద్ది సమయంలోనే ఊహించిన విధంగా అసలు కొబ్బరి బొండం ఆ కారులో వేయడం ఏంటి, అది బ్రేక్ వెనకాల నుంచి రావడం ఏంటి, అది ఎక్కడ పడింది మళ్ళీ కరెక్ట్గా ఆ బ్రేకు దగ్గర పడడం ఏంటి, బ్రేకు పడకపోవటం ఏంటి, ఎంత ఇది చూసారా? ఇలాంటివి మీకు తెలియకని కాదండి, చాలా ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏమైపోతున్నాయి, జరిగిపోతున్నాయి. చాలామంది ఆయా రీతులుగా ఏమండి ఆయా ప్రమాదాల్లో పడి, ఆయా ఇబ్బందులలో పడి చెప్పండి వాళ్ళ ప్రాణాలు ఏమవుతున్నారు? విడిచిపెడతా ఉన్నారు. అయితే ఈ రోజుకి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్నోసార్లు ప్రయాణాలు చేశాం. నేను కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాను, చాలా చోట్లకు వెళుతూ ఉంటాను. కానీ దేవుని మహాకృప ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదములకు చిన్ని రాయి కూడా తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? పోయిన నెలే కదా శాంతిరాజు వాళ్ళు ఏమంటే చాలా చక్కని విందుని ఏర్పాటు చేసి దేవుని మహింపరచడానికి కారణం ఏంటి? ఫ్యామిలీ ఏమంటే ఆ భయంకరమైనటువంటి ప్రమాదం. ఒక్కోసారి అంటున్నాడు అనమాట, ఎప్పటికీ ఆ షివరింగ్ తగ్గలేదట.
ఆ, బండి కూడా చాలాసార్లు మొన్న ఒకసారి బండి మీద వెళ్తుంటే కొంచెం భయపడుతూ నడుపుతున్నట్టుగా అనిపించింది. ఏంటి బాబు అని అంటే, ఆ షాకింగ్ ఇంకా ఏమవలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను అని చెప్తున్నాడు. అంటే నిజంగా దేవుడు ఈరోజు తన కుటుంబాన్ని చెప్పండి ఎలాంటి స్థితిలో ఉంచాడు అని అంటే క్షేమ. అంటే దేవుడు వారికి ఏమై ఉన్నాడు అనమాట. అలాగున ఈరోజు ఇక్కడున్న మన అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే ప్రవాహములు మనల్ని ఏం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రద్ద వచ్చి కోడి పిల్లల్ని ఎత్తుకుపోయినట్లుగా మనల్ని కూడా శత్రువు చెప్పండి ఏమవుతాడు అనమాట, ఎత్తుకుపోయేవాడు. కానీ ఈరోజు క్షేమంగా సురక్షితంగా బ్రతికి బట్ట కట్టి బైబిల్ చేతపట్టి ప్రభు సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటున్నామంటే దేవుడు మనందరికీ చెప్పండి ఎలా ఉన్నాడు. నాకు దేవుడు తోడుగా లేడని ఎవడో చెప్పలేడు అసలు. అలా చెప్పాడు అని అంటే వాడు నాస్తికుడై ఉండాలి. ఏమండి దేవుని యొక్క గొప్పతనమును ఎరగని వాడై ఉండాలి. అందుకనే కదా మనం పాడుకుంటాం, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలవలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు అనేటువంటిది ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఈ వాగ్దానం ఎలాంటి పరిస్థితులలో దేవుడిస్తున్నాడు యెహోషువకి అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఇచ్చే ముందు దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియవద్దు. చూసారా, ముందు ఈ మాటలు చెప్పాడు అని అంటే ఇప్పుడు యెహోషువ ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడు, దిగులు పడుతున్నాడు, భయపడుతున్నాడు, జడిసిపోతున్నాడు. ఏంటి పరిస్థితి ఎలాగా అనే ఒక డైనామాలో ఉన్నాడు. ఏమిటి కారణం అని అంటే ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో చెప్పండి ఏం జరిగింది. మోషే గారు మరణించారు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో చెప్పండి మోషే ఏమయ్యాడు, మరణించాడు. మోషే మరణించినటువంటి ఆ ప్రారంభంలోనే కనబడుతుంది కదా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, ఎవరు మృతి నొందిన తరువాత, మోషే మృతి నొందిన తరువాత అంటే అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పండి ఎవరు నడిపించారు. కాస్త మీరు మాట్లాడాలి, ఏదో మీరు అలాగ ఉండకండి, కాస్త స్పందించండి, కాస్త మరి తిన్నారో తినలేదో తెలియదు కానీ మాట్లాడండి. అలా మాట్లాడితే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు మాట్లాడకుండా అలాగే ఉన్నారనుకోండి, అసలు మీకు ఏమి నేర్చుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్రతిస్పందించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గమనించాలి, అంతవరకు ఇశ్రాయేలు ప్రజల్ని లక్షలాది మంది ప్రజల్ని నడిపించింది ఎవరు అని అంటే మోషే. ఈ యెహోషువ ఎలా ఉండేవాడు అనమాట, పక్కన ఉండేవాడు అంతే, శిష్యుడిగా ఉండేవాడు, సేవకుడిగా ఉండేవాడు. మోషే గారు ఏం చెప్తే అది చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది ఒకేసారి, ఇప్పుడు ఏమైంది అని అంటే మోషే ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది, ఈ బాధ్యత అంతా ఎవరి మీద పడుతుంది, ఈ ప్రజలందరినీ ఎవరు నడిపించాలి. ఇంట్లో మనిషి కోల్పోతే తెలుస్తుందండి ఆ పరిస్థితి ఏంటో. భర్త బతికున్నంతకాలం భార్యకి ఎలా ఉంటుంది అనమాట, ఏంట్లే ఎప్పుడు ఎలాగని అనిపిస్తుంది. ప్రేమ భార్య బ్రతుకున్నంత కాలము భర్తకి చెప్పండి ఏమాత్రం కూడా ఆ యొక్క భార్య విలువ తెలియదు. ఇంట్లో తండ్రి చక్కగా బాధ్యతగా పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చి నడిపిస్తుంటే తండ్రి విలువ చెప్పండి ఎవరికి తెలియదు, పిల్లలకి తెలియదు. అమ్మ విలువ పిల్లలకి తెలియదు. కొడుకు విలువ తల్లిదండ్రులకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, హలో ఇక్కడ ఉన్నారా మీరు, పోతే తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనిషి లేనప్పుడు చెప్పండి ఆ మనిషి విలువ ఏంటో. అయ్యో ఈ సమయానికి మా అమ్మ ఉంటే, నేను చాలాసార్లు అనుకుంటాను అనమాట. కొంతమంది కొన్ని ప్రార్థనలకు వెళ్ళగలనంటే నేను అవసరం లేకుండా మా అమ్మగారు వెళ్ళి చక్కపెట్టుకు వచ్చేసేది అనమాట. ప్రతిదానికి వెళ్ళక్కలు లేకుండా మీరు కూడా ఏం చేసేవారట, పెద్దమ్మగారు మీరు పెద్దమ్మగారిని పంపించాను అంటే పెద్దమ్మగారు వస్తే ఎలా ఉంటుంది అనమాట. ఇక పెద్దమ్మగారు ఏంటంటే పాపం ఆవిడకి స్వార్థం లేకుండా ఏమి లేకుండా మీరు పసుపు పెట్టినా కుంక పెట్టినా అక్కడ రోలు పెట్టినా శనికాయలు పెట్టినా ఏం పెట్టినా ఆవిడ ఏం చేసేది అనమాట, ప్రార్థన చేసేది. మరి పాస్టర్ గారు వస్తే ఈ రోలు ఎవడు తెచ్చాడో రోలు నెత్తి మీద వేసేయండి అని చెప్పేసి అని అంటాడేమో, కొబ్బరికాయ ఇట్టాడని అంటాడేమో. ఆయన వస్తే లేనిపోని బాధరా బాబు. అమ్మగారు వస్తే శుభ్రంగా చూసి చూడకుండా ప్రార్థన చేసి ఆవిడ ఏదైనా డ్రింక్ ఇష్టం ఆవిడకి ఇచ్చేస్తే శుభ్రంగా ఏం చేసేది, తాగిరిపోయేది అనుకుంటారు. చూసారా, కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను మా అమ్మ ఉంటే అలాగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేది కదా అని. చూసారు, ఇప్పుడు లేనప్పుడు తెలుస్తుంది కదా. అలాగున ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నా విలువ కూడా ఇప్పుడు మీకు తెలియదు, తెలుస్తుంది అనమాట. ఎప్పుడు
నేను పోయినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని మీరు ఏది అవ్వకండి. ఏమండి మీరు ఏమండి నేను అన్నంత మాత్రాన అయిపోద్దేటి? ఏమండి దేవుడు ఏం చేయాలన్నమాట? పిలవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తాడు. ఆయన పిలిచినంత వరకు చెప్పండి మనము ఇక్కడే ఉంటాం. అందులో ఏ విధమైనటువంటి ఏమండి ఇబ్బంది లేదు. అలాగ అసలు క్రైస్తవుడు అంటే చెప్పండి మరణానికే చెప్పండి ఏమవ్వకూడదు, భయపడకూడదు, రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణానికి కూడా ఎలా ఉండాలి? రెడీ. వస్తే నేను ప్రభుతో వెళ్ళిపోతాను అనుకోవాలి. మా అమ్మగారు ఎప్పుడు అలా అనుకునేవారు, అందుకని వెళ్ళిపోయింది ఏమో ఆవిడ. నాకేం భయం లేదు, ఏం పర్లేదు, నేనేమి ట్యాబ్లెట్లు వేసుకోను, దేవుడే ఉన్నాడు అని అనుకునేది ఆమె. అందుకనే ఒకవేళ ప్రభువు చక్కగా ఆమెను దేవుని సన్నిధికి ఈ కీడు ఈ పరిస్థితులు చూడకుండా ముందుగానే తీసుకుని వెళ్ళిపోయాడేమో అనుకుంటాను. ఏదైనా మనకు ఏమంటే మేలే, లాభమే. కాబట్టి మోషే ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు జాషువా భయపడిపోతున్నాడు. ఏమంటే ప్రియమైన దేవుడు, లక్షల మంది ప్రజలు ఏమంటే మిమ్మల్ని నడిపించడానికే చెప్పండి మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు బాగానే ఉంటుంది తెల్లపండి తెల్లసొక్క ఏమంటే తెల్లవచ్చు కూడా అంత మ్యాచింగ్ అంత ఫాస్ట్ గారు అని అనుకుంటారు. నిజమే మ్యాచింగే, కానీ వెనకాల ఉంటుంది అనమాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పరిస్థితి, ఆ భారం, ఆ వేదన మీకు చాలామందికి అర్థం కాదు. సేవ అంటే చాలామంది ఏమంటే చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ సేవలోనికి వస్తే తెలుస్తుంది. అందుకని మా అయ్యగారు ప్రారంభంలోనే చెప్పారు, అబ్బాయి సేవ అంటే ఏమనుకుంటున్నావు? చావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవ అంటే ఏంటంట అంటే చావుకైనా దేనికైనా చెప్పండి ఎలా ఉండాలన్నమాట, ఐఆమ్ రెడీ. అలా అంటే వాళ్ళే. అంతేగాని ఏదో పెద్ద మందిరం కట్టేసి కారు కొనేసి వీటి కోసం రాలేదు. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అవసరం కాబట్టి దేవుడు ఇచ్చాడు. అంతేగాని చాలామంది ఇవన్నీ కూడా చూసి మనం కూడా అవతారం ఎత్తుదామంటే ఇది అవతారం కాదు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఇందులో ఇబ్బందులు ఉంటాయి. ఏమంటే ఒక చిన్న సంఘాన్ని ఏమంటే నడిపించటానికే ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 3 చెరువుల నీళ్ళు తాగితే మరి ఇప్పుడు ఎంతమందిని నడిపించాలి? లక్షల మంది. ఏమండి మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అసలు ఈ ఇజ్రాయేలు ఎలాంటి వాళ్ళు? మామూలు అంటే ఏంటంటే మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అసలు. ఏమండి ఎలాంటి ఇజ్రాయేలుల గురించి చాలా టైటిల్స్ ఉన్నాయి, ఇజ్రాయేల్ ప్రజల గురించి చాలా మాటలు ఉన్నాయి. వీళ్ళు ఎవరట? ఏమండి ఎవరటండు? మాట వినని ప్రజలంట. చెప్పండి. ఏమండి లోబడనోళ్ళని ప్రజలట, తిరుగుబాటు చేసే ప్రజలట. ఇంకా చెప్పాలంటే మాట్లాడితే వీళ్ళు ఏమంటారనమాట, ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చక్కగా మాకు ఇక్కడ ఏమి లేదు, మాంసము లేదు అంటే వీళ్ళు ఎవరనమాట? మాంస ప్రేక్షకులు కూడా. ఏమండి ఈరోజు మీకు లంక మాంసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొక్కలు అడుగడికి మొక్కే, అడుగడికి గుండెకాయ, అడుగడికి ఇంకా మొత్తం అన్నీ కూడా ఏమంటే తగులుతానే ఉంటాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొక్క లేకపోతే చాలామందికి ఏం దిగదటండి. మరి మొక్క దిగాలనంటే శాంతిరాజ్ చికెన్ షాప్ ఉంటే సరిపోతుంది ఏంటి? ఎవరొకరు ఆయనకి ఆర్డర్ ఇస్తూ ఉండాలి. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు మొక్క వేసుకుని తింటాం కదా. ఇలాగున్న ఒక్క రకంగా కాదు. మోషేని టార్చర్ చేస్తా, అన్నం లేదనేవారు, మళ్ళా సవిసారం లేదనేవారు. ఏమంటే మేము ప్రయాణం చేస్తుంటే మాకేమి లేవు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఈ అరణ్యములో మమ్మల్ని సావడం. ఒక్క రకంగా కాదండి, ఇవన్నీ దగ్గరుండి పాపం మాట్లాడరేమ్మా. అందుకని మాకు దగ్గరున్న వాళ్ళకి సేవ అంటే అర్థమవుతుంది. రెండర బాబు రెండర నాయన, మీరు కూడా దేవునికి అభిషేకించి మిమ్మల్ని పంపిస్తామంటే పాస్టర్ గారు మేమేమైనా చేస్తాం కానీ సహకారంగా ఉంటాం కానీ దేనికి రామో ఆల్రెడీ అర్థమైందనమాట వాళ్ళకి సీన్ ఏంటో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యెహోషువ జడిసిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏంటి ఇప్పుడు ఎలాగా కథ ఏంటి? వీళ్ళందరిని ఎలా నడిపించాలి? మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, మొండి రకాలు వీళ్ళు. వీళ్ళందరితో ఎలాగ ఏంటి అనుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్న ఒక గంభీరమైన మాట, ఓ యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు. ఇక్కడ ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడండి, పై వచనంలో ఉంటుంది. ఏమని చెప్పాడంటే, నేను మోషేకు తోడయుండునట్లు. అది చూసారా ఎలాగట? మోషేకి దేవుడు చెప్పండి ఏమై ఉన్నాడు, అలాగున నేను నీకేమై ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో అంతకుముందు చాలా మందికి దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్తారా వాళ్ళ పేరు? నేను చెప్పమంటారా? బైబిల్లో అంతకుముందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యెహోషువ గ్రంథానికి ముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి, 5 కాండాలు ఉన్నాయి. ఈ 5 కాండాలని గనక మనం ఆలోచన చేస్తే ఏమంటే చాలా మంది వ్యక్తులకు దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్తారా వెంటనే టకటగా? మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు తోడై ఉన్నాడు, యాకోబుకు తోడై ఉన్నాడు, యోసేపుకు తోడై ఉన్నాడు, తర్వాత మోషేకు తోడై ఉన్నాడు,
ఆరవది ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. యెహోషువ అంటారంటే అసలు మనకు వాగ్దానమే అది. అది కాకుండా చెప్పాలా? ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు కాబట్టే చెప్పండి వాళ్ళు ఏమయ్యారు? బతికి బట్టకట్టి ఎక్కడికి రాగలిగారు? లేకపోతే చాలామంది ఏమంటే ఎన్ని రకాలుగా దేవుడు తోడుగా ఉన్నాడో నిజంగా నిర్గమకాండము సంఖ్యాకాండం చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే ఇలాగున వీరందరికీ తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట చెప్పండి, నేను ఏమంటే వీరందరికీ తోడుగా ఉన్నటువంటి నేను మీకు కూడా చెప్పండి ఏమై ఉంటాను? తోడై ఉంటానని యెహోషువతో చెప్తున్నాడు. 6 వచ్చారు కదా. అలాగే ఈ 2026లో కూడా గడిచిన 6 మాసాలు కూడా దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉండి ఈ 7వ నెలలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిశ్చయముగా నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. ఏమంటే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము యెహోషువ జీవితంలో చెయ్యడమే కాదు, దానిని 100కి 100 పాళ్ళు దేవుడు ఆ వాగ్దానాన్ని చెప్పండి నెరవేర్చాడు. యెహోషువ జీవితంలో వాగ్దానం నెరవేరింది. ఎలా నెరవేరిందో ఒక 3 మాటలు టకటగా చెప్పి నా సందేశంలో చాలా స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు నా వెనకాలే రండి. ఈ వాగ్దానం యెహోషువ జీవితంలో నెరవేరింది. ఎందుకనంటే వాగ్దానము చేసినటువంటి దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. నీవు విశ్వసిస్తే జరుగుతుంది కార్యం. యెహోషువ జీవితంలో ఎలా నెరవేర్చబడింది? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వాక్యం. యెహోషువకు తోడయ్యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను ఏమయ్యను? వ్యాపించను. చాలు, ఆ మాట నోట్ చేసుకోండి. మీరు చూసారు, ఇక్కడ దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు గనుక ఆయన కీర్తి ఏమైందంటే ఏమంటే దేశమంతటా వ్యాపించిందట. ఆయన కీర్తి, ఆయన పేరు, కీర్తి అంటే పేరు, ఆయన పేరు దేశమంతటా కూడా చెప్పండి ఏమైంది? మారుమ్రోగింది అని కూడా అనొచ్చు. ఏమండి, అయితే ఈ వాగ్దానము యెహోషువ జీవితంలో నెరవేర్చబడ్డానికి, అంటే ఆయన పేరు మారుమ్రోగడానికి అసలు అక్కడ ఏం జరిగింది అని అంటే గనక 6వ అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే యెరికో కోట గోడలు దేవుడు చెప్పండి కూల్చేశాడు. ఎప్పుడు పేరు మోగుతుంది? ఏమండి, మన పేరు ఎప్పుడు మోగుతుంది చెప్పండి? పనికిమాలిన పని చేసినప్పుడు కూడా ఎలాగంటే అది మోగుతుంది. అయితే అలాంటప్పుడు కంటే ఏమంటే ఒక మంచి కార్యం, ఒక గొప్ప కార్యం మన జీవితంలో చూచినప్పుడు, అనుభవించినప్పుడు, దాని ద్వారా మన పేరు ఏమన్నా మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుని పేరు కూడా చెప్పండి ఏమవుతుంది అనమాట? వ్యాపిస్తుంది. ఇక్కడ యెరికో కోట గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. యెరికో కోట గోడలు అని అంటే అవి సామాన్యమైనవి కావు. యెరికో కోట గోడలకి చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత ఉంది. అవి చాలా బలమైనవి, అవి చాలా ఏమంటే వెడల్పుగా ఉండేటువంటివి. ఆ గోడలకు ఏమంటే చాలా ప్రసిద్ధి ఉంది, చాలా బలమైనవి. అలాంటి యెరికో కోట గోడలు చెప్పండి ఏమైపోయినాయి అంట? కూలిపోయినాయి అంట. అంటే అవి కూలడానికి కారణం ఏమిటి అని అంటే చెప్పండి, దేవుడు యెహోషువతో ఉన్నాడు కనుక ఆ కోట గోడలు చెప్పండి ఏమైనాయి అంటే మనుషులు ఎవరో కూడా ఆ గోడలను చెప్పండి ఏం చేయలేరు. ఎన్ని పెట్టినా, ఎంత టెక్నాలజీ వాడినా కూడా కష్టం, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషులు కూల్చలేని ఆ కోట గోడలు కూల్చబడ్డాయి అని అంటే చెప్పండి దేవుడు ఇక్కడ యెహోషువకు చెప్పండి ఏమై ఉన్నాడు? తోడుగా. కాబట్టి ఆ కార్యం జరిగింది. అప్పుడు అదంతా పబ్లిక్ అయింది. అయ్యి బాబోయ్, యెరికో కోట గోడలు అంటారా, అవి ఎంత బలమైనవిరా. జాషువ వెళ్ళాడట, జాషువ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళారట, 7 సార్లు తిరిగారట, బొరలు ఊదారట. ఏమండి, దేవుడు అద్భుతంగా కోట గోడలను ఏం చేశాడు? కూల్చేసాడని అందరూ చెప్పుకున్నారు. ఏమంటే దేవునికి ఎంతో మహిమ వచ్చింది. రెండవదిగా ఈ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడ్డానికి రెండవ సందర్భం ఏమిటి అని అంటే హాయి ఓటమిలో, హాయి అనే ప్రాంతానికి వెళ్ళారు కదా, చిన్న ప్రాంతమే. ఏమంటే అక్కడికి వెళ్ళి ఏమయ్యారని ఉంది? ఓడిపోయారు, ఓటమి పాలయ్యారు. అయితే హాయి ఓటమిలో పాపం వల్ల దేవుడు దూరం అయ్యాడు. అంటే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళకి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. ఏమంటే దేవుడు దూరం అయినప్పుడు ఈ మాటలన్నీ కూడా ఎక్కడ కనపడతాయి మీకంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10 నుండి 12 చదవద్దు కానీ మీరు నోట్ చేసుకోండి. అంటే దేవుడు ఏమంటే దూరం అయ్యాడు గనక, దేవుడు తోడుగా లేడు గనక వాళ్ళకి ఏమొచ్చింది?
ఓటమి వచ్చింది. మరలా వెంటనే ఒరే మనం ఎందుకు ఓడిపోయాం అసలు, ఈ చిన్న ప్రాంతాన్ని కూడా మనం ఏం చేయలేకపోయాం, జయించలేకపోయాం అంటే దేవుడు మనతో లేడు. దేవుడు మనతో లేకపోవడానికి కారణం ఏంటి? పాపం చేశాం అని ఎరిగి ఆ పాపాన్ని యెహోషువ ఆ ప్రజలందరూ చెప్పండి ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తరువాత దేవుడు మళ్ళీ తోడుగా ఉండడం ప్రారంభించాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనము ఇలా రాయబడి ఉంది. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారి మీదకి తోడుకుని హాయి మీదకి పొమ్ము, చూడుము నేను ఆయి రాజును అతని జనులు అతని పట్టణమును నీ చేతికి అప్పగించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. ముందేం కలిగింది? ఓటమి. కానీ తర్వాత పాపం ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏమిచ్చాడు? మాట్లాడరేమా? విజయం ఇచ్చాడు. అంటే ఓటమిలో మరలా తిరిగి ఏం పొందుకోగలిగారు? విజయాన్ని. అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. లేక యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంది అంటే వాగ్దానం నెరవేరింది. ఇక మూడవ సందర్భం ఏంటి అని అంటే, గిబియోనీయులతో యుద్ధానికి వెళ్తాడు. గిబియోనీయుల మీదకి. ఇది 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. 10వ అధ్యాయం 8 నుండి 12 వరకు చూడొచ్చు. అక్కడ నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు అని అంటే, సూర్యుడు నిలిచేలాగున, సూర్యుడు ఏమైపోయాడట? నిలిచాడటండి. సూర్యుడు నిలవడం అంటే మామూలు విషయం కాదు కదా. యెహోషువ ప్రార్థన చేసి, ఓ సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనిలో నిలువమంటే సూర్యుడు ఏమయ్యాడట? చంద్రుడు ఏమయ్యాడట? నిజంగా ఎంత అద్భుతం అంటే ఇది ఎలా జరిగింది? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి జరిగింది. దేవుడు ఎలా ఉన్నాడు కాబట్టి, దేవుడు తోడుగా ఉంటేనే జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలు. అంటే చూడండి, వాగ్దానము 3 సందర్భాల్లో మనం మొదటిగా చెప్పాను, ఎరుకో గోడలు కూల్చబడ్డాయి అనంటే దేవుడు యెహోషువకు తోడుగా ఉండి చేసిన వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చాడు. 2, హాయి ఓటమిలో పాపం వలన దేవుడు దూరమైన ఒప్పుకున్నప్పుడు మరలా దగ్గరయ్యి తిరిగి మరలా ఆ ప్రాంతం మీద, దేశం మీద వాళ్ళకి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. 3వదిగా గిబియోనీయుల యుద్ధంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనక ఆ గొప్ప జయాన్ని చూడగలిగాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోషువకి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో అక్షరాల దానిని యెహోషువ జీవితంలో నెరవేర్చాడు. అంటే యెహోషువ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు మన జీవితంలో కూడా ఈ వాగ్దానం చెప్పండి ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. అంటే దేవుడు చెప్పండి మనకు ఎలా ఉంటాడనమాట? తోడై ఉంటాడు. అందరు చెప్పండి ఏమై ఉంటాడు? ఇప్పుడు పక్కనున్న వాళ్ళతో మీరు చెప్పండి, నీవు నడుచు మార్గంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. గమ్మని చెప్పాలి. ఏం చెప్పారు? ఏదో అన్నట్టుగా ఉంది. స్పష్టత ఉండాలి మన మాటల్లో. స్పష్టత. వెరీ గుడ్, చాలా సంతోషం. మనము నడిచే మార్గం అంతట్లో చెప్పండి దేవుడు మనకు నిశ్చయముగా తోడై ఉండునుగాక. ఇది మాత్రం బాగా చెప్తారు మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడే కనుక మనకు తోడై ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవన్నీ చెప్పాను అనుకోండి, తెల్లారిపోద్ది అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ నేను జ్ఞాపకం చేయట్లేదు. దేవుడు తోడుగా ఉంటే చాలా ఆశీర్వాదాలు, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ నేను బైబిల్లో అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ చూపించను. కానీ యెహోషువ జీవితంలోనే ఇప్పటిదాకా మనము జ్ఞాపకం చేసినటువంటి భాగములో నుండి మరలా 3 మాటలు చెప్తాను. దేవుడు తోడై ఉంటే మన జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుడు తోడుగా ఉంటే శత్రువు కట్టినటువంటి కోట గోడలు చెప్పండి ఏమైపోతాయి? కూలిపోతాయి. అక్కడ ఏం కూలిపోయినాయి అని చెప్పాను నేను? ఎరికో గోడలు. ఈరోజు శత్రువు కొన్ని గోడలు కట్టాడు. శత్రువు కూడా చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో ఏం కడుతున్నాడు? గోడలు కట్టేస్తున్నాడు. కొంతమంది గోడలు కట్టేసుకుంటున్నారట. గోడలు కట్టేసుకోవడం అంటే అర్థం ఏంటి? అర్థం లేదు మీకు ఎవరికైనా? గోడలు కట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? అసమాధానంగా ఉండడం అంటే ఏమి లేకపోవడం అనమాట. ఆ ఇంటి కాకట చెప్పండి ఏమవ్వకూడదు? ఈ ఇంటి మీదకి ఏమవ్వకూడదట?
వాళ్ళకూడదు, వాళ్తే మామూలుగా ఉంటుంది. ఏమండి ఈరోజు చాలామంది ఏం కట్టేసుకుని పోతున్నారు అని అంటే గోడలు, సరిహద్దుల్లో చిన్న చిన్న నాటికి ఇది అయిపోతారండి. అసలు వీడు మోసుకుపోయేది ఎత్తుకుపోయేది ఏముంటుంది అర్థం కాదు నాకు. మళ్ళా తెలుసు ఏమంటే ఆఖరికి మనిషి పోయినటువంటి తర్వాత ఏమంటే మిగిలేది మనకి ఎంత అని అంటే ఏమండి 6 అంతే అక్కడ చెప్తారు కదా. అంతేగాని మాకు 12 వేయండి, మాకు ఏముండదు అక్కడ. 15 వేయండి, ఏముండదు. అసలు మనిషి జీవితం ఎంత ఇదైందో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ ఎవరైనా చనిపోయినప్పుడు కింద పేరు రాసి ఏమండి కింద డేట్లు వేస్తారు. 2 డేట్లు వేస్తారు. మొదటిది ఏ డేటు? ఏమండి మొదటిది ఏ డేట్ చెప్పండి? ఇప్పుడు ఏదోటి ఆధార్ కార్డులోని ఏదోటి పాడేస్తారు. ఏమండి జననం అంటారు, పుట్టిన డేటు, పక్కనేమో మరణం. జననానికి మరణానికి మధ్యలో ఏముంటుంది చూడలేదు మీరు ఎప్పుడుని? సరే ఇంటికి వెళ్ళి అలాంటి ఫోటోలు ఉంటే నెతుకు చూడండి, ఏముంటుంది నాన్న? గీత. ఎంత ఉంటుంది ఆ గీత? అదే మన బతుకు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటే మన బతుకండి. చాలామంది ఏమనుకుంటారట, నేను ఏంటండి మనం అంటే ఏమనుకుంటున్నాం, మన రేంజ్ ఏంటే, మన రేంజ్ ఏం కాదు, అదే మన రేంజ్. జననానికి మరణానికి మధ్యలో ఉన్న గీత ఎంత చెప్పండి? ఎంత ఉంటుంది? కొలుసుకోండి పోను ఒకవేళ. ఏమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొలతెట్టి టేప్ పెట్టి, ఏమంటే అదే మన బతుకు, అదే మన జీవితం. కానీ ఇది నాది అది నాది ఇంకా మామూలుగా కాదు ఇక. అందుకని స్టీవెన్సన్ గారు కూడా పాట రాశాడు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదురా నాయనా. అన్నీ తెలుసు మళ్ళీ మనకి, వేదాంతం అంతా తెలుసు. అంత తెలిసిన వాళ్ళు ఇలాంటివి చేస్తారు. తెలియని వాళ్ళు నిజంగా చాలా మంచిగా వైరాగ్యంగానే బ్రతుకుతారు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఈరోజు గోడలు కట్టేసుకుంటున్నారు సంఘాలలో, ఈరోజు కుటుంబాలలో, ఈరోజు అన్నదమ్ముల మధ్య, ఏమంటే రక్త సంబంధికుల మధ్యలో. పాస్టర్ గారు మీరేమైనా చెప్పండి, కానీ వాళ్ళ గురించి చెప్పకండి మాకు. వాళ్ళ మాట మా దగ్గర ఎత్తకండి. అసలు నువ్వేం క్రైస్తవుడు అసలు? నువ్వు అసలు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒక విషయం చెప్పనా? ఏదో కనికరించి కృపలో కొట్టుకుపోతున్నాం, కానీ చెప్పండి ఎందులో కొట్టుకుపోతున్నావు? అసలు నీకు ప్రభు బల్ల దగ్గరకు రావడానికి కూడా నీకేమీ లేదనమాట. దిక్కు లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈ పనికిమాలిని అన్నీ పెట్టుకుని ప్రభు బలలోకి ఎలా వచ్చేస్తున్నావు? అసలు ఒప్పుకుంటా సమాధానం లేదే. ఏమన్నా ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, పక్కింటోడితో ఎదురింటోడితో ఎవరితో సమాధానం లేకుండా ఇక్కడ మాత్రమే వచ్చేసి అపరాధిని యేసయ్య కృప చూపి ఇంకెప్పుడు జీవితాంతం ఏంటనమాట. ఇక నువ్వు అసలు ఆ పాట పాడాలంటే ఒక్కోసారి నాకు ఇంకేంటి ఎంతకాలం అని పాడతావు నాయన? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి పాడతావు? అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా అని చెప్పి ఏమండి రొట్టు ముక్క ఎడతా ఉంటుంటే, ఏమంటే శుభ్రంగా చెప్పండి ఏం చేశానమాట. అందులో మా పాస్టమ్మ గారు అన్ని చక్కగా వేడిగా, భలే చాలా వేడిగా ఉంటుందండి. చిన్న మొక్క ఎట్టాడు పాస్టర్ గారు, మరిపిస్తున్నాడు ఇలా పెడుతున్నాడు మొక్క, సాయంత్రానికి మిగిల్చుకుంటున్నాడేమో. ఏమంటే ఒక్కొక్కళ్ళు ఇలాగా మరీ కొంత అంతే వేస్తున్నాడండి. నాలుగు కూడా ఏమవలేదట. అంటే వీడికి ఏం చేయాలన్నమాట, పెద్ద ఇంత గ్లాసుడు ద్రాక్షారసం అని ఏమన్నా కొంచెం బలంగా పెద్ద రొట్టేసేసి ఇచ్చేయాలన్నమాట. ఇక అసలు శరీరం రక్తం అంటే కొన్ని చోట్ల నాలుగుకి ఏం చేస్తారు చెప్పండి? అన్నాళ్ళు ఎలాగ వచ్చి మీరు అంటించేస్తాడు ఆయన అలాగా. నాలుగు అంటిస్తారు ఇక్కడ ఉంటే. అసలు మేమే పట్టుకొచ్చి పెడుతున్నాం మీకు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే మళ్ళా చిన్న మొక్క ఎత్తారండి, ఏమండి ఏమంటే గొంతుకు తడలేదట. ఇదేంటి మొత్తం లేకపోతే అది గొంతు చూసారండి, అది పోసేయాలన్నమాట. అయ్యయ్య అసలు సరే అందుకొరకు కాదు, అంటే కడుపు నింపుకోవడానికి కాదు ప్రభు బల్లంటే. ఏమండి ఆయన శిలువ మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం కలిగినగా ఈరోజు ప్రభు బల దగ్గరికి ధైర్యంగా వచ్చేస్తున్నావు. ఏది మరి ఈరోజు సమాధాన పడ్డావా? నీ అత్తతో సమాధాన పడ్డావా? నీ మావతో సమాధాన పడ్డావా? ఏమీ లేదు, గొడవలు అంతే. బల ఎంత ఫూలిష్నెస్ అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు ఏమంటే గడగడలాడాలన్నమాట ప్రభు బల దగ్గర రావాలంటే. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అనమాట, ఏంటి అసలు అసలు ఏం వాక్యం మనం అర్థం చేసుకుంటున్నాం అని భయపడాలండి. అసలు ఆయన శరీరం, ఆయన రక్తం అనంటే ఎంతగా మన కొరకు ఆయన ఏమండి అది ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో అర్థం చేసుకుని, ఏమండి అడ్డు గోడలు ప్రియమైనది శత్రువు కట్టాడు, కానీ ఆ గోడలు చెప్పండి మనం ఏం చేయాలి? అలా ఉంచకూడదు, వాటిని కూల్చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు కట్టిన గోడలు ఏమండి కూలిపోతాయి ఎవరు తోడుగా ఉంటే. అది అపవాదిగాడు కట్టాడు,
దేవుడు ఎవడు నిజంగా నీకు తోడై ఉంటే, ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటే, ఏమండి అపవాది కట్టిన ఏమండి గోడలు, శత్రువు కట్టినటువంటి దుర్గాలు ఏమండి దేవుడు పడద్రోసి, ఏమండి దేవుడు కూలద్రోసి, దేవుడు నీకు తోడై ఉండి గొప్ప విజయమును నీకు అనుగ్రహించును గాక. నెంబర్ 2, రెండవది, దేవుడు తోడై ఉంటే ఇందాక పై విషయాలే మరలా ఆలోచన చేస్తున్నాం. వాటమిలో చెప్పండి ఏం కలిగింది? విజయం. దేవుడు తోడుగా ఉంటే వాటమిలో ఏం కలిగిందట? మనిషి అన్న తర్వాత, బ్రతుకన్న తర్వాత, జీవితం అన్న తర్వాత చెప్పండి ఏముంటాయి? అపజయములు ఉంటాయి. చెప్పండి అపజయాలు అంటే ఏమండి కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్నిసార్లు చెప్పండి ఏముంటాయి? సక్సెస్లు ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఓడిపోతాం, కానీ ఎప్పుడు ఓడిపోతూ బతకూడదు, ఎప్పుడు ఓడిపోతూ జీవించకూడదు. కొన్నిసార్లు ఓడిపోతాం. ఎందుకు ఓటమి ఎదురవుతుంది? ఇప్పుడు వీళ్ళకి ఓటమి ఎందుకు వచ్చింది అని అంటే చెప్పండి వాళ్ళు చేసిన పాపం, అవిధేయత. కొన్నిసార్లు ఏంటి నేను ఓడిపోతున్నాను, ఎందులోనూ సక్సెస్ అవ్వలేకపోతున్నానేంటి, ఎందులోనూ రాణించలేకపోతున్నానేంటి, ఎందులోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నానేంటి, వ్యాపారంలో దివాళా తీస్తున్నాను, ఆరోగ్యపరంగా చాలా ఇదైపోతున్నాను, ఆర్థిక పరంగా చాలా నష్టపోతున్నాను, ఏంటిది అని మనం దేవుని సన్నిధిలో దాని గురించి మనం కూర్చుని ప్రార్థన చేసుకుంటే, ప్రభువుని అడిగితే ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తాడు. ఇదిగో ఇది ఉంది. దేవుడు చూపించాడా లేదా? ఏమండి దేవుడు నేను మీతో రాను, ఎందుకు రావు ప్రభు అని అంటే దేవుడు చూపించాడు. శపితమైనటువంటి దానిలో నుండి ఎవడో ఒకడు ఆశించాడు, తీసుకెళ్ళాడు, టెంట్లో ఏం చేశాడు అనమాట, గొయ్యి తీసి కప్పెట్టాడు. ప్రభువుని అడిగితే ఏమండి లోపల మరుక్కెళ్ళిపోయినటువంటి పాపాన్ని కూడా చెప్పండి దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు, స్పష్టపరుస్తాడు. వెంటనే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చెప్పండి మరలా మనకేం కలుగుతుంది? విజయం. స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడు తోడుగా ఉంటే వాటమిలో విజయం. నెంబర్ 3, మూడవది, దేవుడు తోడుగా ఉంటే వాగ్దానం నెరవేర్పులో చూసాం కదా ఏం జరిగింది? ఏం జరిగింది? గిబియోనీయుల మీదకి వెళ్ళినప్పుడు సూర్యచంద్రులనే దేవుడు చెప్పండి ఏం చేశాడు? అంటే అది సూర్యచంద్రులు ఆగడం అని అంటే చెప్పండి ఏమంటారు అసలు? సూర్యుడు ఆగడం అని అంటే అది మామూలు విషయం అంటారా? ఏమండి సాధ్యమైనది అంటారా, అసాధ్యమైనది అంటారా? అది దేవుడు తోడై ఉంటే అసాధ్యము ఏమంటే మన జీవితంలో సుసాధ్యమైపోద్ది. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే సూర్యచంద్రులు ఆగడం అసాధ్యం అండి, జరగని పని అది, కానీ అక్కడ జరిగింది. కారణము దేవుడు యెహోషువకి ఈరోజు నీ జీవితంలో కొన్ని అసాధ్యం. పాస్టర్ గారు చాలా కష్టమైపోతుందండి, నేను చాలా ట్రై చేస్తున్నానండి, నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి, కానీ నేను ఈ విషయంలో ఇది నాకు సాధ్యం అవడం లేదు. నిజమే, మనుషులమైనటువంటి మనకు అసాధ్యమే. అయితే అది సాధ్యము అవ్వాలి అని అంటే చెప్పండి దేవుడు మనకి ఏమై ఉండాలి? అది దేవుడు తోడై ఉంటే 3 మాటలు చెప్పాను. మొదటి మాట చెప్పండి, దేవుడు తోడై ఉంటే శత్రువు కట్టిన గోడలు కూలిపోతాయి. రెండవది, దేవుడు తోడుగా ఉంటే ఓటమిలో విజయం కలుగుతుంది. దేవుడు తోడుగా ఉంటే అసాధ్యాలు మన జీవితంలో సాధ్యమవుతాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇవన్నీ దేవుడు తోడుంటేనే. ఆయన తోడుగా లేకపోతే, ఆయన తోడుగా రాకపోతే అసాధ్యాన్ని మన జీవితంలో సాధ్యం చేసుకోలేం. ఏమండి ఓటమిలో విజయాన్ని చూడలేం. శత్రువు కట్టిన గోడలు చెప్పండి ఏమవ్వనమాట, కూలిపోవు. కూల్చబడాలంటే దేవుడు తోడుగా ఉండాలి. మరి ఇప్పుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు కదా, యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరు. అంటే మన జీవితంలో కూడా ఈ వాగ్దానం చెప్పండి ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. అయితే పాయింట్కి వచ్చేస్తున్నాను, టైం అవుతుంది కాబట్టి చాలా త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. అయితే వాగ్దానం నెరవేరాలి అని అంటే ఎప్పుడు నేను చెప్తాను, ఏమంటే దేవుడు ఎప్పుడు వాగ్దానం ఇచ్చిన చోటనే దేవుడు ఏం పెడతాడు? షరతు కూడా పెడతాడు. ఇప్పుడు యెహోషువ కూడా వాగ్దానము ఇచ్చాడు, వాగ్దానముతో పాటు షరతు కూడా ఇచ్చాడు. కాబట్టి వాగ్దానము ఈ 7వ నెలలో నెరవేరాలనంటే పాస్టర్ గారు మీరు మొదటి ఆదివారం చెప్పినట్లుగా నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పారని మీరు చెప్పారు కదండి. నిజమేనండి, వాస్తవమేనండి. నా జీవితంలో కూడా దేవుడు అలాగే తోడుగా ఉన్నాడండి. అపవాది కట్టినటువంటి దుర్గాలు, అపవాది కట్టిన గోడలు దేవుడు కూల్చేశాడండి. ఓటములో దేవుడు నాకు జయమిచ్చాడండి. అసాధ్యమైనటువంటి కార్యం నా జీవితంలో దేవుడు సాధ్యం చేశాడండి అని ఇక్కడ నిలబడి దేవునిని మహిమ పరచాలనంటే, ఈ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఏమైతే మనకు చెప్పాడో
అది మనము ఖచ్చితంగా చెయ్యాలి. చాలామంది ఎలాంటి వాళ్ళు తెలుసండి, వాగ్దానాలు అయితే దేవుడు ఇస్తా ఉంటుంటే భలే తీసేసుకుంటారు. అబ్బా ఈ వాగ్దానం చాలా బాగుంది, ఆ వాగ్దానం బాగుంది అని ఎవడు వాగ్దానాలను చూసి మురిసిపోతారు, ముద్దెట్టుకుంటారు. చాలా సంతోషమే. కానీ ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి కొన్ని షరతులు కూడా దేవుడిచ్చాడు, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నిజంగా అవి పాటిస్తే, నిజంగా వాటిని అనుసరిస్తే వాగ్దానము మన జీవితంలో చెప్పండి ఏమవుతుంది, నెరవేర్చబడి. కాబట్టి యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు, యెహోషువకి ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి నేను ఇంకా పక్కకి ఎక్కడికి వెళ్లకుండా ఆయన జీవితంలో నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు, చాలా విషయాలు చూడొచ్చు. కానీ అన్నీ నేను చెప్పను. కానీ ఏమండి, మూడు మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. యెహోషువ జీవితంలో 3 ఆత్మీయ పాఠాలు, ఈ 3 అనుభవాలు మన అనుభవాలుగా మనము మార్చుకోవాలి. ఈ 3 అనుభవాలు ఈ 7వ నెలలో మనము ఇది మొదలుకొని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, ఏం చెయ్యాలి? మనం ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం చేయాల్సిన 3 పనులు నేను మీకు చూపించి నా మాటలు ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి నీవు లేచి యోర్దాను నది దాటవలెను, నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 2వ వచనం. మనం ఇంకెక్కడికి వెళ్ళాం, దాని మీదే నిలబడతాం. జాగ్రత్తగా మీరు ఏమండి మీ కన్నుల వచనం మీద పెట్టి ఇప్పుడు నేను చెప్పిన పని చెయ్యండి. నేను చెప్పిన కాడ మీరు రౌండప్ చేయండి. నేను చెప్పిన కాడ రౌండప్ చేయండి. ఆ మాటని రౌండ్గా ఇలా గీయండి పెన్నతోటి. మొట్టమొదటిగా 2వ వచనంలో కాబట్టి నీవు లేచి అనే మాటను రౌండప్ చేయండి. చేశారా ఎంతమంది? లేచి అనే మాట దగ్గర రౌండప్ చేయండి. తర్వాత యోర్దాను నది దాటి అనే కాడ రౌండప్ చేయండి. దాటి అనే కాడ రౌండప్ చేయండి. ఏమంటే 3వది ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అనే మాటని రౌండప్ చేయండి. బైబిల్ని ఎప్పుడు అలాగా కొన్ని రౌండప్ చేయడం అని గీతలు పెట్టడం చెయ్యాలి. కొంతమందికి అసలు బైబిల్ మీద ఏం పడినెవరో, ఎంత అయ్యబాబు బైబిల్ అంటే ఎంత ఇదో, అలాగ కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. అలా ఉండకూడదండి. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటనంటే మీరు ఏం చేయట్లేదని అర్థం. మాట్లాడరేమ్మా. కొంతమంది అంటే బట్టలు కుట్టించుకుంటారట, కానీ ఎన్ని కిస్మిస్లు అయిపోయినా, ఎన్ని కార్యక్రమాలు అయిపోయినా చెప్పండి ఆ బట్టలు ఎక్కడ ఉంటాయన్నమాట, అలా బీరువాలోనే ఉంటాయి. ఇవాళ వేసుకుందామా అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఎందుకులే రేపు వచ్చే ఈస్టర్ ఉంది కదా, మరి ఈస్టర్ అయిన తర్వాత ఏమనుకుంటారు, ఇంకోటి ఏదో ఉంది కదా అనుకుని అలాగా ఈ లోపల ఏమైపోతాయి, వేసుకునేటప్పటికి శుభ్రంగా శివుకుపోవు. ఏమన్నా టైట్ అయిపోతే టైట్ అయిపోతాయి మనల్ని బట్టి అనమాట. ఏమంటే టైట్ అవుతాయో లూజ్ అవుతాయి ఏదో అవుతాయి మొత్తం మీద. కానీ ఎప్పటికప్పుడు వేసుకుంటే కాబట్టి ఈరోజు వాక్యాన్ని కూడా ఏమంటే కేవలం ఏదో షోకేసులో పెట్టి అద్దాల్లో పెట్టడం కాదు, చక్కగా అండర్లైన్ చేయాలి. ప్రతిసారి చెప్తున్నప్పుడల్లా ఆ మాట చేసుకుంటే మరలా చదివినప్పుడు గుర్తొచ్చి ఓహో పాస్టర్ గారు మన పలానా టైంలో మాట్లాడారని దాని గురించి మరలా వినగలుగుతాం. చూసారు, 3 చోట్ల మీరు రౌండప్ చేశారు. ఆ 3 మాటలు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఇప్పుడు యెహోషువ జీవితంలో వాగ్దానం నెరవేరింది, మన జీవితంలో కూడా నెరవేరాలంటే 3 పనులు చెయ్యాలి. ఏంటా 3 పనులు అంటే, దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నీవు నడుచు మార్గములో నేను నీకేమై ఉంటాను. అయితే వాగ్దానము తర్వాత ముందుగా దేవుడు ఆల్రెడీ కండిషన్ చెప్పేశాడు, ఏం చెయ్యాలో దేవుడు చెప్పేశాడు, ఎలా నడవాలో దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఇవి చేయగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ నెలలోనే చూస్తాం. ఏమండి, ఇక్కడ నిలబడి దేవునిని మహింపరుస్తాం. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట లేచి అన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడు? లేచి అని అంటే చెప్పండి ఏం చేయాలన్నమాట. లేచి అంటే లేవాలి. అంటే ఆ మాటలోనే అర్థం ఉందండి, మరలా దాని గురించి పెద్ద బుర్రపెట్టి ఆలోచించకలొద్దు. లేచి అని అంటే ఏమండి లేవాలి. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా లేచిన అనుభవంలో లేడు. కూర్చున్న వాళ్ళు కూర్చున్న కాడి నుంచి, ఏమంటే పండుకున్న వాళ్ళు పండుకున్న మంచం మీద నుండి చెప్పండి ఏమవ్వలేకపోతున్నారట. లెగరా పొద్దున్నే చూడండి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, టైం 10 అయిందిరా సోమరిపోతా,
తల్లిదండ్రులు పిల్లల్ని లెగరా లెగరా అని ఏమని అంటూ ఉంటారు. ఒరే దరిద్రం రా ఇంటికి, లెగరా లెగరా అంటూ ఉంటారు. ఈడేం చేస్తూ ఉంటాడు, ఆ ముసుగు వాళ్ళ అమ్మ లాగుతూ ఉంటుంటే ఈడేం చేస్తాడు, వాళ్ళ అమ్మ ఏమో కింద నుంచి లాగుతూ ఉంటుంది, వీడు పైకి లాక్కుంటూ ఉంటాడు. ఉండమ్మా, కాసేపు పడుకుంటానమ్మా, ఇంకొక అరగంట అమ్మా, ఇంకొక గంట అమ్మ అని. చూసారా? అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏమంటే బిడ్డల్ని లేపుతూ ఉంటారనమాట పండుకున్నప్పుడు. అది కాదు, నేను కొన్ని అనుభవాలు చెప్తాను. ఈరోజు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎక్కడ నుండి లేవాలి? కొన్ని చోట్ల ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది అక్కడే ఉండిపోతూ ఉన్నారు. మనకు తెలుసు కదా, బైబిల్లో 38 ఏండ్ల నుండి ఒక ఆయన ఎక్కడున్నాడట, బెతస్తా కోనేటి దగ్గర. ఎన్ని సంవత్సరాలమ్మా? 30. అంటే యేసు ప్రభుల వారు వయసు కంటే ఎవరి వయసు ఎక్కువ అనమాట? ఆడి వయసు ఎక్కువ. ఏమండి, ఆడి వయసు ఎక్కువ, ఆడు రోగం వయసు ఎక్కువ. నిజంగా యేసయ్య 33 కానీ 38 ఏళ్ల నుండి ఉన్నాడట అక్కడ. పాపం ఎలా ఉన్నాడు పాపం, అలవాటు అయిపోయింది అడికి. ఇక కొంతమందికి అంతేనమాట, ఏముందా అలవాటు అయిపోయిందండి, అలా బతికేస్తున్నాం అన్నట్లుగా. అందుకని యేసు ప్రభుల వారు వచ్చిన వెంటనే చెప్పిన మాట ఏంటంటే, అసలు స్వస్థపడాలనుకుంటున్నావా, ఒరే బాగుపడాలనుకుంటున్నావా, అలాగే ఉండాలనుకుంటున్నావా అని అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళు అని ప్రభు చెప్పారు. ఆడు లేచి వెళ్ళి బాగుపడ్డాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు, ఈరోజు చాలామంది దేవుని పిల్లలు లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కొన్ని చోట్ల స్తంభించిపోతున్నారు, ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. లేవాలి. ఎక్కడ నుండి లేవాలో ఏమన్నా 3 మాటలు త్వరగా నేను చెప్తాను. ప్రతిదానికి ఒక 3 ఉంటాయి. అవి చాలా ఆ యొక్క సబ్ పాయింట్ల కింద అవి చాలా మనకు అవసరం అనమాట. ఏమంటే ఎక్కడి నుంచి లేవాలి? నెంబర్ 1, మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక 5:14 ప్రకారం, ఎఫెసీ 5:14, నిద్రించుచున్నటువంటి నీవు ఏమంటే మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడనే మాట ఉంటుంది. స్తోత్రం కలిగినగా. ఏమంటే ఇక్కడ సంఘానికి దైవజనుడు చెప్తున్నాడు. ఏమంటే ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలయ్య చెప్తున్నారు. ఏమనంటే, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి? అంటే నిద్రించుచున్న నీవు అంటే నిద్రించే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనమాట? మృతుల లోకములోనికి వెళ్ళిపోతున్నాడు. అంటే మృతతుల్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి స్థితిలో నుండి లెమ్మని దేవుడు చెప్తున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటి మాట, నిద్రావస్థలో నుండి లేవాలి. ఏ అవస్థలో నుండి? నిద్రావస్థ. ఈరోజు చాలామంది దేవుని పిల్లలకి, నేను కేవలం భౌతికంగా చెప్పట్లేదు, కొంతమంది భౌతికంగా కూడా ఫిజికల్గా కూడా నిద్ర అంటే చాలా ఆసక్తి కలిగి ఉంటారు. బైబిల్ చెప్తుంది, నిద్ర యందు ఆసక్తిని విడువుము అనుంది బైబిల్లో. హల్లెలూయా. దేని మీద ఆసక్తి విడాలంట? నిద్ర అంటే చాలామందికి వాళ్ళకి అన్నం పెట్టకపోయినా పర్లేదట. ఏమేమో పని, పడుకోరా బాబు అని అంటే ఎంత ఇదిగా ఉంటుంది. మందిరంలో కూడా పడుకోమని మంచాలు వేస్తే ఇంకా చాలా హ్యాపీ. అబ్బా పాస్టర్ గారికి అంతకంట మించిన భాగ్యం ఏముందండి బాబు. ఇంకా రాబోయే రోజులు అలాగే వస్తాయో మీకు. ఎందుకంటే పాపం అందరికీ బలహీనతలు, ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. ఇంకా మీరు ఏం ఆర్డర్ ఇస్తే బాగుంటుంది? ఇది వరకు ఉండే మడత పంచాలు ఉండే, ఇది వరకు లాడ్జీల్లో, ఇప్పుడు ఉండలేదు. అవి ఇంకా అద్దెకైనా దేవాలయమో. ఇక చూసారా, నేను ఫిజికల్గా చెప్పట్లేదు, భౌతికంగా చెప్పట్లేదు. చాలామంది నిద్ర కలిగినట్టు, నిద్ర అంటే చాలా విధాలకి భలే ఇష్టం. ఎప్పుడు పడుకుందామా, మంచం కూడా రా అని చెప్పి ఏం చేస్తూ ఉంటుందట, ఆహ్వానిస్తూ ఉంటుందట. టైం ఉండదు వాళ్ళకి. ఎప్పుడైనా ఏమని చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? పండుకుంటారు. కానీ ఆ నిద్ర కాదు, ఆత్మీయ నిద్రలో నుండి బయటికి లేవాలి. స్తోత్రం కలిగిన గాక. అది దరిద్రమే, అది మంచిది కాదు. ఏమండి, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆత్మీయ నిద్రలో నుండి ఆధ్యాత్మిక జీవితంలో చెప్పండి ఏమవుతున్నారు? నిద్రపోతున్నారు. రాకడ గురించిన వర్తమానాలు వింటున్నారు, రాకడ సమీపంగా ఉందని అర్థమవుతుంది, సూచనలు వినపడుతున్నాయి, కానీ ఏం విడిచిపెట్టట్లేదు అనమాట, నిద్ర. అందుకనే కదా భయంకరమైన తుఫాను వచ్చేస్తే ఏమండి యోనా గారు ఏం చేశాడట, వాడ అడుగు భాగానికి వెళ్ళి శుభ్రంగా బయటేమో తుఫాను, ఈయనేమో ఏమండి వాడ అడుగు భాగాన్ని ఎలా ఉన్నాడు. నిజంగా వాళ్ళు అంతా సరిపోయిందండి. వెంటనే వాడ నావికులు అన్నారంట, ఓయ్ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? మాయరోగం, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, దేవునికి స్తోత్రం కలిగినగా అన్నారు. తప్పదు మరి, ఇంకేం చేస్తాడు ఇక. ఏమండి, ప్రవక్త అయినా కానీ పడాలి, ఎందుకంటే నిద్రావస్థలో ఉన్నాడు కాబట్టి.
చూసారు, ఈరోజు చాలామంది భయంకరమైన తుఫాన్లు వచ్చేసిన, చుట్టూరు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసు, ఏమంటే పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా పడుతుందో నీకు నిద్ర అసలు? ఆ కాసేపు ఆ గంట దేవుని సన్నిధిలో లేచి ప్రార్థన చేద్దామనేటువంటిది లేదే. రెండవదిగా చూస్తే యేసయ్య శిష్యులతో కూడా అదే చెప్పారు. మార్కు సువార్త 13:37లో ఏమండి, యేసు ప్రభుల వారట గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుంటే ఈ శిష్యులు ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారట. వెళ్ళి యేసయ్య అన్నారు, వారు నిద్రించి ఉండుట చూచి మీరు ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా? చూసారా, ఎంతసేపు? ఒక గంట అయినా మీరు మెలకుగా ఉండలేరా అని చెప్పి ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా వస్తే మళ్ళీ ఏం చేస్తున్నారట వీళ్ళు? అంతే, యేసయ్య పాఠం యేసయ్యదే. చెప్పండి, వీళ్ళ నిద్ర. అలాగే మేము చెప్తానే ఉంటాం, కొంతమంది పడుకునే వాళ్ళు శుభ్రంగా అలాగా కుర్చీకి తన్ని పెట్టి కాళ్ళు ఇలా తన్ని పెట్టి శుభ్రం పడుకుంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఒక తల్లిగారిని అలాగే అడిగారట, ఏంటమ్మది వాక్యం చెప్తూ ఉంటుంటే అంత అరిసి, ఏమండి నేను ఎలా పడుతున్నామని ఊరుకోండాయి గారు, నేను నిద్రపాటు పెట్టండి, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని మీకోసం. బాబు అలాంటి ప్రార్థనలు వద్దున్నాయి. అమ్మాయి అలాంటి ప్రార్థనలు ఇప్పుడు చేయదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెయ్యి. ఏమంటే మందిరంలో ప్రార్థనలు ఏంటి అంటే ఏదో అలాగా నేనేం చేయట్లేదండి, ధ్యానంలో ఉన్నానండి. ఎందులోనంట? ఏం కాదు, అది కేవలం ఏదో ఏమండి కవర్ చేయడానికి అనమాట. అలాంటి ధ్యానాలు ఇప్పుడు కాదు. అంతకే ధ్యానం కావాలంటే గంట ధ్యానంలో పెడతాను నేను కూటమైన తర్వాత. కూటమైన తర్వాత గంట ధ్యానం చేసుకుందాం 3 దాకానంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నారు. ప్రార్థన చేయాల్సినటువంటి వారు నిద్రపోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా సహవాసం చేయాల్సినటువంటి వారు నిద్రావస్థలో. నిద్ర అది దానివల్ల చాలా ప్రమాదాలు, అనర్థాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ నిద్రించుచున్న నీవు ఆ నిద్రావస్థలో నుండి చెప్పండి ఏం చేయాలి? లేవాలి. అక్కడే ఉండదు, లే పైకి, రైజ్ అంటున్నాడు దేవుడు. అంటే లే అంటున్నాడు దేవుడు, లే అక్కడి నుంచి. అంటే ఒక రకంగా చెప్పాలనంటే నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఎవరితో సమానం అనమాట? చనిపోయినోడితోటి. అదే, ఇంకా చనిపోయినటువంటి వాడు ఎలా ఉంటాడు, అలాగే ఇంకా నిద్రపోయినోడు కూడా ఇంకా మాకు ఏం తెలియదు అనమాట. ఇక కాబట్టి ఆ మృతతుల్యమైన ఆ మరణించినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు అంటున్నాడు పైకి లేమ్మంటున్నాడు. మొదటిది నిద్రావస్థలో నుంచి లేవాలి. 2 నిరుత్సాహ స్థితిలో నుండి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నిరుత్సాహం అంటే తెలుసు కదా చాలామందికి. ఇక్కడ మీలో చాలామందికి అది వస్తుంది అప్పుడప్పుడు. బైబిల్లో కూడా ఒక ఆయనకు వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఒక అద్భుతమైన ప్రవక్త అయిన ఏలియా బదిరి వృక్షం కిందకి వెళ్ళిపోయి ఇంత మట్టుకు చాలు ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి చెప్పిన మాట, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అక్కడ గమనించండి, నీవు లేచి అంటే దేవదూత వచ్చి ఏమంటుంది? ఆయన్ని లెమ్మంటుంది. అంటే అప్పటికి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? నిరుత్సాహంలో ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. యెజబెలు రాణి కౌరు పెట్టింది, రేపటికి నీ సంగతి ఏంటో చూడు. బెదిరించింది, బెదిరింపు కాలు వచ్చింది ఆయనకి. ఆ మాట విని భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? అరణ్యములోనికి వెళ్ళిపోయాడట. బదిరి వృక్షం కింద కూర్చున్నాడట. దేవుడికో ప్రార్థన చేస్తున్నాడట, దేవా ఇంత మట్టుకు నా ప్రాణం తీసుకో. ఏం తీసుకోమంటున్నాడు? ప్రాణం తీసుకోమని ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రాణం ఎందుకు వచ్చిన బతుకు, ఈ బతుకు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? హలో, ఇక్కడ ఉన్నారా మీరు? అసలు మీకు రాలేదా చాలాసార్లు? చాలామంది ఎందుకండి బాబు, దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండండి, తీసుకెళ్ళిపోతే బాగుండు అంటారు, కానీ తీసుకెళ్ళిపోయే టైం వస్తే కనుక కాసేపు ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రాణం మీద ఎంత తీపి మనిషికి, కానీ కొన్ని పరిస్థితులు అలా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు చనిపోవాలి అనే ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది అని అంటే దేన్ని బట్టి వస్తుంది అనమాట? నిరుత్సాహం. అంటే ఒకవేళ నీ జీవితంలో నిరుత్సాహ స్థితిలో ఉన్నావా, అది అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, అది కుటుంబ సమస్యలను బట్టి కావచ్చు, అది నీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆ యొక్క ఇబ్బందిని బట్టి, దేనిని బట్టి అయినా కానీ ఒకవేళ నిరుత్సాహం నీ జీవితంలో వస్తుందేమో, ఆ నిరుత్సాహ స్థితి నుండి చెప్పండి ఏం చేయాలి? లేవాలి. అక్కడే ఉండిపోవద్దు. చావు 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 అనే మాట నీ నోటప్పుడు వస్తూ ఉంది అని అంటే అది వెనకాలండి ప్రేరేపిస్తుంది ఎవరన్నమాట?
నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, అపవాది గాడి దగ్గర చాలా బాణాలు ఉన్నాయంట మన మీదకు వదలడానికి, కానీ వాడి దగ్గర ఉన్న అత్యంత బలమైన బాణం ఏమిటి అని అంటే నిరుత్సాహం. చెప్పండి ఏంటండి అది? నీరు గారించేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మాకు వచ్చేస్తూ ఉంటుంది నిరుత్సాహం. దైవసేవకులు కొన్నిసార్లు ఏంటి అసలు ఇంత చెప్పినా ఇన్ని చేసినా ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి, ఎందుకురా బాబు ఈ సేవ, ఏదో చేసుకుంటే బతకడానికి మామూలుగా బోడు మార్గం అయితే బతకడానికి రాలేదు కదా ఇది. అనేకుల్ని దేవుని కొరకు బ్రతికించడానికి, దేవుని తట్టు తిరగడానికి, తిప్పడానికి దేవుని యొక్క పరిచర్లోకి వచ్చాం. కానీ చాలాసార్లు ఈ సేవలో పరిచర్ నిరుత్సాహాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అలనాడు పౌలుని ఎలాగైతే ప్రక్కన నుంచి బలపరిచాడో, అనేక సార్లు దేవుడు ఆయన భుజం తట్టి బలపరిచి ఆయన శక్తితో నింపుతున్నాడు. కాబట్టి ఈ సేవలో ముందుకు అడుగులు వేయగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిరుత్సాహాలు వస్తాయి, కానీ ఎందులో ఉండిపోకూడదు, మనము మాట్లాడరేమ్మా, అందులోనే ఉండకూడదు. ఆ నిరుత్సాహ స్థితి నుండి చెప్పండి ఏమవ్వాలి? లేవాలి. లేకపోతే పోతావు, లేకపోతే నష్టం, లేకపోతే ఇబ్బంది. శత్రువు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు మనల్ని. లేవాలి. 2 మాటలు చెప్పాను నేను. మొదటిగా ఎక్కడి నుంచి? నిద్రావస్థలో నుండి లేవాలి. 2 నిరుత్సాహ స్థితి నుండి లేవాలి. 3 నిర్లక్ష్య వైఖరి నుండి లేవాలి. ఏ వైఖరి నుండి లేవాలి? నిర్లక్ష్య వైఖరి. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకి ఇది ఉంది. నేను చెప్తాను, మీరేమనుకున్నా కానీ చాలా మందికి నిర్లక్ష్యం అండి. ఏమి నిర్లక్ష్యం? ఇప్పుడు కరెంటు దగ్గర ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటారా? మాట్లాడరే అమ్మా. కరెంటు దగ్గర ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటారా? ఉండరు. తెలుసు. ఎందుకని? ఏం కాదులే, నాకు తెలియదు ఏంటని పట్టుకుంటే ఏం చేస్తుంది అనమాట, కొడుతుంది. కరెంటు దగ్గర, అగ్ని దగ్గర కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. కానీ ఈరోజు వాటికంటే మించిన శక్తి కలిగిన వాడు మన దేవుడు. దేవుని విషయంలో ఎప్పుడు చెప్పండి ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనంలో దేవదూతలు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు దగ్గరకు వచ్చి ఒక మంచి శుభవార్త చెప్తున్నారు. లోతు, తీలేదా మీరు ఇంకా మాట? 19:15 ఏమో, ఈ ఊరి దోష శిక్షలో పడకుండా చెప్పాను. అయితే 16వ వచనం, అయితే అతడు తడువు చేశాను. గమనించారా? దేవదూతలు వచ్చి, ఒరే నాయనా, ఈ పట్టణాన్ని, ప్రాంతాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకములతో చెప్పండి ఏం చేయబోతున్నాడు? లెమ్ము, ఎరైజ్ అంటారు దాన్ని. లే అంటున్నాడు దేవుడు. లే, నీ భార్య, నీ పిల్లలు అందరూ కలిసి త్వరగా ఏం చేయండి? బయటకు పండరా నాయన. ఈ ఊరి శిక్ష, ఈ ఊరి మీదకి దేవుని కోపం రాబోతుందిరా, ఈ ఊరి మీదకి భయంకరమైనటువంటి వినాశనం రాబోతుందిరా బాబు అని దేవదూతలు వచ్చి చెప్తే 16వ వచనంలో ఏమనుంది అక్కడ? అయితే అతడు తొడువు చేశాను. ఏమి చేశాను? ఏమంటారు దాన్ని? నిర్లక్ష్యం. వెళ్దాంలే, ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవాలేంటి మనం? దేవుని సన్నిధికి రావడానికి ఎంతమందికి నిర్లక్ష్యము? దేవుని కార్యాలు చేయడానికి ఎంతమందికి నిర్లక్ష్యమో? రక్షణ పొందడానికి నిర్లక్ష్యం. చాలా ఈరోజు ఆ నిర్లక్ష్యం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. నిర్లక్ష్యం యొక్క ఖరీదు అది చాలా విపరీతంగా ఉంటుంది. తెలుసా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరు తగలబడిపోతా ఉంది, భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది అని అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి అసలు? తగలబడిపోతుందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకడు ఇల్లు కాలిపోయి ఏడుతున్నాడట, ఇంకొకడంట చొట్ట ఇల్లుకి చూద్దాం అన్నాడట. వెళ్ళి సరేండి, ఎలా ఉందో సామెత? ఒకడేమో ఇల్లు కాలిపోయి ఏమవుతున్నాడు? ఉండరా, ఏం వెలిగించుకొస్తాను అంటే చూడండి, ఆ అగ్ని ఇలా ఉపయోగించుకుంటున్నాడు అనమాట. ఏమనాలి అసలు అండి? ఈరోజు అలాంటి విధానంలో దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. ఆల్రెడీ ఆ రాకడ గురించిన వర్తమానాల్లో నేను చెప్పాను మీకు. ర్యాప్చర్ వస్తుంది, మనం సంఘం ఎత్తబడుతుంది, తర్వాత విడవబడినటువంటి వాళ్ళందరూ కూడా భయంకరమైన మహాశ్రమలు, ఇలాంటి పరిస్థితులలో మనం ఉంటూ ఉండగా వాటి నుంచి తప్పించబడాలి అని అంటే దేవుని పిల్లలకి ఎంత మాత్రం కూడా ఏం పనికిరాదు అని అంటే నిర్లక్ష్యం పనికిరాదు. లోతు అక్కడ పరిస్థితి అర్థం కావడం లేదండి. దేవుడేమో పారిపోమని చెప్పేసి అంటుంటే, దేవుని తీర్పు వస్తుందని చెప్తుంటే అతడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, తడువు చేశాడు. అలా పైపెచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అంత దూరం వెళ్ళలేను, కానీ ఈ పక్కనే ఒక చిన్న
ఊరుంది అక్కడికి తప్పించుకెళ్తానని మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత ఏమైంది మీ అందరికీ తెలుసు. ఆ లోతు ఒక్కడే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి తప్పించబడ్డాడు. తర్వాత లోతు కుమార్తెలు ఏమయ్యారో, లోతు యొక్క వంశం ఏమైపోయిందో, లోతు భార్య ఏమైందో మరలా నేను మీకు వివరించక్కర్లొద్దు కదా. కాబట్టి ఈరోజు ఎక్కడి నుంచి లేవాలి? నిర్లక్ష్య వైఖరి నుండి. చెప్పండి, ఎక్కడి నుంచి? దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుని విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ, దేవుని కార్యాల విషయంలో కానీ ఏముండకూడదు చెప్పండి? నిర్లక్ష్యం ఉండకూడదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు అది క్షేమం కాదు. నీ నిర్లక్ష్యమే. అందుకని అంటారు కదండి, అలా జరిగిందండి బాబు, తుక్కు అయిపోయిందండి బాబు, అసలు ముక్కలు అయిపోయాడండి బాబు, అలాగండి బాబు, ఇలాగండి అని అప్పుడేమంటారు? ఆ నిర్లక్ష్యమేనండి. ఏంటంట? ఆ నిర్లక్ష్యమేనండి. చెప్పారు కానీ వినలేదండి. చూసుకోరా బాబు అని వాళ్ళ అమ్మ చెప్పిందండి, బ్రేకులు లేవరని చెప్పిందండి, అయినా కానీ వినలేదండి, మూర్ఖత్వంగా వెళ్ళిపోయాడు అంటారు చూడండి. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైన మనకు ఏమాత్రం కూడా ఇవి పనికి రావు. అందుకని ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువా, ఈ వాగ్దానం నెరవేరుస్తాను, అయితే నువ్వేం చేయాలి? లేచి. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడు? లేచి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నిద్రావస్థలో నుండి లేవాలి. 2, నిరుత్సాహ వైఖరి నుండి లేవాలి. 3, నిర్లక్ష్య వైఖరి నుండి లేవాలి. లేస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉంటుంది కదా పాట, ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 60 మీద ఓ చక్కని పాట. లెమ్ము, నీకు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లేవాలి. ఈరోజు క్రైస్తవ సంఘం లేవాలి. మందస్థితి నుండి లేవాలి. ఆచారాల స్థితిలో నుండి లేవాలి. బద్ధకపు స్థితిలో నుండి, అశ్రద్ధ నుండి లేవాలి. లేస్తే నీకు క్షేమం. ఇక్కడ ఏముంటానండి అని అంటే ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కాబట్టి లేవాలి, మొదటి మాట. రెండవది టక్టగా చెప్పి ముగిస్తాను. 2, దాటి. రెండవ మాట ఏంటి చెప్పండి? దాటి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దాటాలి. చెప్పండి, ఏం చేయాలి? దాటాలి. ఏం దాటాలి? గోదారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం దాటాలండి? ఏం దాటాలి అని అంటే అక్కడే ఉంది, యోర్దాను అనేటువంటిది ఉంది. అక్కడ ఏముంది చెప్పండి? యోర్దాను దాటి అన్నాడు దేవుడు. యోర్దాను దాటాలి. అసలు యోర్దాన్ అంటే ఏంటి అంటే, బైబిల్లో ఉన్న విషయాల్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మనం. అంటే యోర్దాన్ అంటే ఇప్పుడు పాస్టర్ గారు చాలా డబ్బులు అవుతాయేమోనండి, అక్కడికి వెళ్ళి నేను దాటాలంటే, అక్కడికి మనం వెళ్ళి ఇజ్రాయేల్ దేశం వెళ్ళి యోర్దాను దాటం కాదు. మన జీవితాలలో కూడా చెప్పండి, అందరికీ ఏముందన్నమాట? ఒక యోర్దాను ఉంది. ఆ యోర్దాను ఏం చేయాలి? మనము దాటాలి. ఏంటి ఆ యోర్దాను? మొట్టమొదటిది భయం. మొట్టమొదటిది ఏంటంటే భయం. భయం అనే యోర్దాను. ఈరోజు చాలామంది భయపడుతున్నారు, చాలామంది భయాలతో బ్రతుకుతున్నారు. ప్రతిదానికి భయమే. ఆ భయం అనేటువంటి యోర్దానును చెప్పండి ఏం చేయాలి? దాటాలి. రెండవది అవిశ్వాసం. ఈరోజు అవిశ్వాసం అనే యోర్దానును చాలామంది దాటలేకపోతున్నారు. దేవుని కార్యాలు వారి జీవితాలలో పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం అనేటువంటిది ఒక యోర్దాను లాంటిది. దాన్ని మనం ఏం చేయాలన్నమాట? దాటేయాలి. ఇక మూడవదిగా చెప్పాలనంటే, సాతాను కలుగు చేసే ఆటంకములను కూడా దేవుని పిల్లలు చెప్పండి ఏం చేయాలి? దాటాలి. ఆటంకాలు రావని నేను చెప్పడంలా, నేనే కాదు, బైబిల్లో దేవుడే యేసయ్య చెప్పాడు. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం. అంటే దాని అర్థం ఏంటి? ఆటంకాలు వస్తాయి. క్రైస్తవ విశ్వాస జీవితం ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోదు, ఆటంకాలు వస్తాయి. చాలామంది అంటారు, వద్దాం అనుకున్నానని పాస్టర్ గారు ఆటంకం వచ్చేసి. ఒక విషయం చెప్పనా, పెళ్ళికి వెళ్ళాలంటే ఏమి రాదు నీకు, పేరంటానికి వెళ్ళాలంటే నీకేమి రాదు, సినిమాకి వెళ్ళాలంటే నీకేమి రాదు, డిమార్ట్కి వెళ్ళాలంటే నీకేమి రాదు, మాల్కి వెళ్ళాలంటే, హాల్కి వెళ్ళాలంటే ఏమి రాదు నీకు. కానీ దేనికి వచ్చేస్తుంది నీకు ఆటంకం? పోవటానికి వద్దాం అనుకున్నానండి, అప్పుడే తిప్పేస్తుందండి కడుపులోని. ఏం చేస్తుందంట? తిప్పే తలంతా ఇలా తిరిగిపోయి, బుర్రంతా ఇలా తిరిగిపోయి, ప్యానంతా తిరిగిపోయి, మొత్తం ఊరంతా తిరిగిపోతుందండి. భలేగా చెప్తారండి ఒక్కొక్కళ్ళు. తిరిగిపోయి వెళ్ళిపోయి ఏం చేశానండి? మంచం మీద పడిపోయానండి. సాయంత్రం 6 అయిందండి లేచేటప్పటికి. అబ్బో, అంటే దేవుని సరిగ్గా రావడానికి నీకేమైపోతుంది? అదే కనుక ఎక్కడికో షాపింగ్కి వెళ్దామా అని అంటే, తిరిగిపోతున్న ముఖాన్ని తిరక్కని చెప్పి ఎలాగని ఒకడు కొట్టి టాబ్లెట్ వేసేసి నడు వచ్చేస్తున్నానని సంచెట్టుకుని వెళ్ళిపోతారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే వస్తాయి, దేవుని కార్యాలు చేయాలనేటప్పుడే వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆటంకములను మనము దాటి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఆ గుడ్డోడిని దావీదు కుమారుడ కరుణించంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఏయ్ ఊరుకో అంటున్నారట. ఈ మనుషులు అలాగే మనల్ని ఆటంకపరుస్తారు. కానీ వాడు లెక్క చేయలేదు. ఏమంటే వాళ్ళు ఊరుకోమని కొలిది ఏం చేశాడనమాట, మరీ ఎక్కువగా కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కనికరించి అన్నాడు. దేవుని కనికరాన్ని సొంతం చేసుకున్నాడు. 3 మాటలు చెప్పాను ఇక్కడ. ఒకటి, ఏమంటే భయమనే యొర్దానును దాటాలి, అవిశ్వాసమనే యొర్దానును దాటాలి, ఆటంకాలు అనే యొర్దాను ఆటంకాలు వస్తున్నాయా? వస్తాయి, దాటు. అంతేగాని ఆటంకం వచ్చిందండి, ఇబ్బంది వచ్చిందండి, ఆగిపోయానండి, రాలేకపోయానండి, కూర్చున్నా, ఆశీర్వాదం పోగొట్టుకుంటావు అంతే. ఏమంటే అక్కడ నువ్వు రాలేదని చెప్పి ఏమంటే ఇక్కడ పరిచర్య ఆగిపోద్దా? 2-3 రోజులు సహవాస కూటాలు ఆగిపోతాయా? అభిషేక ఆరాధన ఆగిపోద్దా? ప్రత్యేక ప్రార్థన కూటాలు ఆగిపోతాయా? ఏమంటే ఏది ఆగదు, దేవుని పని జరిగిపోద్ది. నువ్వే ఏం పోగొట్టుకుంటావు? ఆ రోజు జరిగిన ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకుంటావు. కాబట్టి ఆటంకం వచ్చిందంటాం కాదు, ఆటంకాన్ని ఏం చేయాలన్నమాట, దాటేయాలి. యేసు రక్తమే జయమని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంతేగాని అక్కడే కూర్చుండిపోయి నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకో, ఏమంటే నేను ఎలా పోతాను అని అంటే, ఏమంటే ఎంతకాలం అలా ఉంటావు? దాటు ఆటంకాన్ని, వాగ్దానం స్వతంత్రించుకో. ఎన్ని మాటలైన ఇక్కడికి 2 ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. వెళ్ళుడి. చివరి మాట ఏంటి చెప్పండి? వెళ్ళుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళాలి. ఇది దేవుని ఆజ్ఞ. కమాండ్ అంటారు దీన్ని, దేవుని ఆజ్ఞ. వెళ్ళుడి అంటున్నాడు దేవుడు, వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి నిన్ను ఒక కొత్త బాధ్యత కొరకు పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక కొత్త బాధ్యత కొరకు పిలుస్తున్నాడు. ఏమండి ఏంటా బాధ్యత? దేవుడు దేని కొరకు నన్ను పిలుస్తున్నాడు? దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అది మనం గమనించాలి. వెళ్ళుడి అని చెప్పినప్పుడు యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి ఏం చేశారు? వాళ్ళు వెళ్ళారా? అక్కడ ఉండిపోయారా? తర్వాత అధ్యాయాలు చదువుకోండి మీరు. తర్వాత అధ్యాయాలు వెళ్ళారు. వాళ్ళు యొర్దాను దాటారు. ఎరుకో కోట గోడలు ఏమంటే కూల్చి ఎరుకో పట్టణాన్ని ఏం చేశారు? మాట్లాడరేమ్మా? స్వాధీనం చేసుకున్నారు. 20 పట్టణాలని స్వాధీనం చేసుకున్నాడంటే యెహోషువ. స్తోత్రం చెప్పండి. ఎన్ని పట్టణాలు? అది వెళ్ళాలి, అంతేగాని వెళ్ళకుండా దేవుడు చెప్పాడండి వెళ్దాం అనుకుంటున్నానండి, పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేయండి. మరి ఎప్పుడమ్మా? అదేనండి. అంటే ఏమంటే ఈ మాటలు చెప్తూ ఏమంటే ఉన్న చోటని కూర్చోవడం కాదు, వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు మనం ఏం చూపించాలి? విధేయత. చివరిది ఏంటంటే వెళ్ళుడి అని అంటే మనం ఏం కలిగి ఉండాలన్నమాట? విధేయత. అబ్రహాముని దేవుడు అన్నాడు, అబ్రహామా నీ బంధువులు, నీ స్నేహితులు, తండ్రి ఇంటి వారిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు. అప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళాడు. ఏమంటే ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అడగలేదు, డబ్బులేమో అని అడగలేదు, ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఈ దేవుని పిల్లలమైనటువంటి మనము ఏమంటే వెళ్ళే అనుభవంలోనికి రావాలి. ఈరోజు నీ వెళ్ళు ఏంటి అసలు? ఎప్పుడైనా గమనించావా? అక్కడ వెళ్ళుడి అన్నాడు దేవుడు. ఈరోజు నీ వెళ్ళు ఏంటి? ఏమంటే ఈరోజు మన వెళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ కూడా 3 మాటలు చెప్తాను. ఏమంటే మొదటి వెళ్ళు ఏంటి అని అంటే క్షమించడానికి వెళ్ళు. మొదటి వెళ్ళు ఏంటి అని అంటే క్షమించడానికి వెళ్ళు. ప్రభు బల్లలో చేతులు వేయబోతున్నావు కదా, ఈ లోపల అందరూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమంటే ఎవరో చూడకుండానో ఏదో రకంగా ఏమంటే మందిరంలో ఇక్కడే వెళతావో, లేక ఆరాధన అయిపోయిన తర్వాత ఆటో కట్టుకుని వెళ్తావో, లేక బండి వేసుకుని వెళ్తావో, వెళ్ళు. దేనికి వెళ్ళాలి అని అంటే క్షమించడానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో, కావున ఏమండి నీవు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునితో ఒకవేళ నీకు ఏదైనా ఏమండి మరి అసమాధానం ఉందని తెలిస్తే అక్కడ నీ అర్పణను ఏం చేయాలి? విడిచిపెట్టి మొదట వెళ్ళి అతనితో ఏం పడాలి? సమాధాన పడాలి. అప్పుడు వచ్చి ఆ కానుక నాకు సమర్పించు, అప్పుడు ఆ అర్పణను నేనేం చేస్తాను? అంగీకరిస్తానన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఓటమైపోయిన తర్వాత రాజమండ్రి వెళ్తానండి, కాకినాడ వెళ్తానండి, లేకపోతే అత్తోరింటికి వెళ్తానండి, అమ్మగారింటికి వెళ్తానండి, ఈ కాదు. ఎక్కడికి వెళ్ళాలి? క్షమించడానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? క్షమించగలుగుతున్నామా? క్షమించే మనసు ఈరోజు దేవుని పిల్లలుగా మనలో ఉంటుందా? ఏమంటే దేవుని పిల్లల జీవితంలోనంట మనసులో పగ ఉంచుకోకూడదు. ఎక్కడ పగ ఉంచుకోకూడదు? కొంతమంది మనసులో పగ ఎట్టుకుని పళ్ళించేస్తూ ఉంటారు బయటికి, లోపలేమో పగ.
నేనంటే ఒళ్ళు మంట మామూలుగా ఉండదు. బయటకు వందనాలంటే అయ్యారండి, వందనాలంటే అయ్యారు. పనికిమాలను వందనాలు చెప్పకు నువ్వు అసలు. నీ అంతరంగమో నాకు తెలియదు, ఎవరికి తెలుసు అనమాట. దొంగ నాటకాలేంటి, ఈ వేషధారణ ఏంటి? అసలు వేషధారణ భక్తిని ఏమంటే దేవుడు ఏమాత్రం కూడా, ఇక్కడ ఒక బలమైన మాట చెప్పాలి, వేషాలనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారులను అసలు వేషధారణతో కూడిన జీవితం వద్దు మనకే. కరెక్ట్గా లోపల ఎలా ఉంటే బయట ఎలా ఉంటే లోపల అలా ఉండాలి. అంతేగాని లోపలే పెట్టేసేసుకుని పైకి వందనాలండి, అలాగండి ఎలాగండి బాబు అదండి, వద్దొద్దు, అలాంటి పరిస్థితుల్లో వద్దు. ఏమండి, క్షమించే మనసు కలిగి ఉండాలి. దేనికి వెళ్ళాలి అని అంటే క్షమించడానికి వెళ్ళాలి, మొదటి మాట. రెండవది, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళు. రెండవది ఎక్కడికి వెళ్ళాలి? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళు. సాక్ష్యం చెప్పడం అంటే నీ జీవితంలో జరిగిన కార్యమైనా అవ్వచ్చు, యేసయ్య చేసిన కార్యమైనా కావచ్చు. ఈ చెప్పడానికి వెళ్ళాలి. మనం వెళుతున్నామా? మార్కు సువార్త 16:15 యేసయ్య చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. కాబట్టి 2 మాటలు చెప్పాను ఇక్కడ నేను. సాక్ష్యం అంటే ఒకటి మన జీవితంలో జరిగిందైనా చెప్పాలి, చెప్పండి, యేసయ్య చేసిన కార్యమైనా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి సాక్ష్యం అంటే. కాబట్టి ఇదిగో నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, ఇదిగో నన్ను చూడండి అయినా చెప్పు. లేకపోతే నీకోసం యేసయ్య సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని ఇతరులకు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పడానికైనా వెళ్ళాలి మనం. స్తోత్రం కలుగును గాక. వెళుతున్నామా? చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని ఫంక్షన్కి వెళ్తున్నాం, వెళ్ళు, కాదనడం లేదు. వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరికి ఆ ఫంక్షన్లో ఏమండి వచ్చే లోపల చెప్పండి ఏం చేయాలన్నమాట, ఎవరో ఒకరికి దేవుని మాటలు చెప్పేసి వచ్చేయాలి. వెళ్ళినందుకు నీకు అర్థం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంతమంది తినడానికి వెళ్తూ ఉంటారు అన్నమాట, తినేసి పేర్లు ఎట్టి వస్తూ ఉంటారు. కానీ ఏదో రకంగా మనం వెళ్ళామనంటే అక్కడ ఏదో కార్యం జరగాలి. మొదటిది క్షమించడానికి వెళ్ళాలి, 2 సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి, 3వ వెళ్ళు ఏమిటి అని అంటే కనుక విశ్వాసముతో వెళ్ళు. ఇక చివరిలో నేను చెప్పేది ఏంటనంటే ఎలా వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి. ఏమంటే బైబిల్లో కొంతమంది వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు బాగోలేదు వాళ్ళు. యేసయ్య దగ్గరికి అట్ట ధనవంతుడు వచ్చాడట, యేసయ్య అన్నాడట ప్రేమించి, బాబు నీకు ఒక కొదువుగా ఉందిరా నాయనా, ఆ ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించరంటే ఏం చేయడట, ఆయన ముఖము చిన్న బుచ్చుకుని వ్యసన పడుతూ వెళ్ళాడట. ఎలా 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 వెళ్ళాడండి? కాబట్టి ఈరోజు ఆరాధన నుండి ఎలా వెళ్ళకూడదు ఇక్కడి నుంచి? ఏదో చెప్తాడంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఇలా చెప్పాడట అని చెప్పి ఏమండి ముఖము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి వేరే రీతిలో పెట్టుకునో, ఏమంటే వ్యసన పడుతూనో చిరాకుతో బాధతో వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. చివరి మాట విశ్వాసంతో వెళ్ళు. యోహాను సువార్త 4:50 చివరిగా చదివేయండి, ప్రార్థన చేసుకుందాం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పెను. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చాలు. ఎలా వెళ్ళాడట? యేసు అన్నాడట వెళ్ళు, నీ కుమారుడు బ్రతికాడని చెప్తే ఆ తండ్రి ఏం చేశాడు అని అంటే యేసు తనతో చెప్పిన మాట ఎలా వెళ్ళాడు? కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని కూడా మీరు ఏం చేయాలన్నమాట, నమ్మి విశ్వాసముతో దానిని స్వతంత్రించుకుని ఇక్కడి నుంచి ఏం చేయాలి? వెళ్ళాలి. అప్పుడు దేవుని కార్యం చూస్తాం. విశ్వాసముతో వెళ్ళు. అలా వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి కుర్రోడు ఎలా ఉన్నాడట? మాట్లాడరేమ్మా, బతికి ఉన్నాడట. చచ్చిపోవలసిన కుర్రోడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, బతికి ఉన్నాడట. అప్పుడు వెంటనే తండ్రి అడుగుతున్నాడట, రే ఎప్పుడు బాగుపడ్డాడు వీడు, ఎప్పుడు వీడు లేచాడనంటే వెంటనే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, నిన్న 1 గంటకు జ్వరము ఆ బిడ్డను విడిచాను. అదే సమయానికి యేసు ప్రభుల వారు అక్కడ చెప్పారు. ఆ సమయం ఈ సమయం ఒకటేనమాట. అంటే ఆ తండ్రి ఎవరి మాట నమ్మాడు? యేసయ్య మాట నమ్మి ఏం చేశాడు? విశ్వాసముతో వెళ్ళాడు. నువ్వు నమ్మి వెళితేనే కార్యం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమంటే దేవుని యందు విశ్వాసం లేకుండా ఏదో వచ్చానమ్మా పేరుకి వచ్చాను కూర్చున్నాను వెళ్ళానంటే కాదు. విశ్వాసముతో వెళ్ళు. యేసయ్య చెప్పారు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీతోటి, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరి సమాధాన గలదానవై వెళ్ళు. కాబట్టి ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ నెల దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఓ శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అని అంటే, నీవు నడుచు మార్గం అంతటిలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన చాలా వాగ్దానాలలో
ఇది ఒక గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం యెహోషువాకే కాదు, ఇది మనకే వర్తిస్తుంది. ఈ వాగ్దానం యెహోషువ జీవితంలో చెప్పండి ఏమైంది? నెరవేరింది. 3 మాటలు చెప్పాను. ఏమండి ఏమండి ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడ్డానికే కాదు, అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో 3 విషయాలు చూసాం. దేవుడు తోడుగా ఉంటే చెప్పండి శత్రువు కట్టిన గోడలు కూలిపోతాయి. 2 మూడవది ఏమంటే దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? అసాధ్యాలు సుసాధ్యం. మరి ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. చెప్పండి ఎన్ని పనులు చేయాలి? 3. మొదటి పని చెప్తారు బిగ్గరగా, లేవాలి. ఎక్కడి నుంచి? నిద్రావస్థలో నుండి. ఎక్కడి నుంచి? నిరుత్సాహం. 3వది నిర్లక్ష్య వైఖరి నుండి లేవాలి. నువ్వు లేస్తే దేవుని కార్యం చూస్తావు. 2వది దాటి ఏమండి ఎక్కడి నుంచి ఏం దాటాలి అని అంటే యోర్దానును దాటాలి. ఏంటి యోర్దాను? భయమా? అవిశ్వాసమా? ఏమండి ఆటంకాలా? ఇంకేదైనా కావచ్చు. 3 మాటలు చెప్పాను, బోల్డని ఉన్నాయి. ఏమండి వాటిని దాటాలి. దాటకుండా నేను అక్కడే తెస్టేసి కూర్చుంటాను, నేను స్తంభించుకుపోతానంటే ప్రభు కార్యం చూడలేము. చివరి మాట వెళ్ళుడి. చెప్పండి ఏం చేయాలన్నమాట? వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గోదట్లో కాదు. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? క్షమించడానికి వెళ్ళాలి. చెప్పండి 2 ఏమండి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి. 3 ఏమండి విశ్వాసముతో వెళ్ళాలి. ఈ 3 నీ వెళ్ళైతే గనక ఏమండి అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత గనక నువ్వు చూపిస్తే గనక నిశ్చయముగా ఈ యెహోషువ జీవితంలో నెరవేర్చిన ఏమండి వాగ్దానాన్ని ఈ నెలలో దేవుడు మన జీవితంలో కూడా నెరవేరుస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.